మీడియా రంగంలో అగ్రగామిగా నిలిచిన దివంగత రామోజీరావు ఉన్నత విలువలతో కూడిన జర్నలిజాన్ని అందించిన అక్షర యోధుడని పలువురు సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాల నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, హైదరాబాద్ జర్నలిస్టుల యూనియన్ల ఆధ్వర్యంలో అక్షర యోధుడు, ఈనాడు మీడియా సంస్థల అధినేత దివంగత రామోజీరావు సంతాప సభలో పలువురు సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయుడు హస్యబ్రహ్మ శంకర్ నారాయణ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య, ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపల్పుల ఆనందం, హెచ్యుజే కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా మీడియా రంగాన్ని విస్తరించి ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేసిన ఘనత రామోజీరావుకే దక్కిందని అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం, ఎంచుకున్న ప్రతి రంగం విజయవంతమై చాలా మందికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. తన మీడియా సంస్థల ద్వారా విలువలతో కూడిన జర్నలిజాన్ని అందించిన రామోజీరావు భవిష్యత్ తరాల పాత్రికేయులకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. మీడియా రంగంలో మహోన్నత వ్యక్తిగా ఎదిగిన రామోజీరావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు నెలకొల్పి ప్రతి సంవత్సరం ఉత్తమ జర్నలిస్టులకు అవార్డు ఇవ్వాలని జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. కాగా సభలో అందరూ దీనిని ఏకగ్రీవ తీర్మానంగా ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని అన్నారు. ఈ సంతాప సభలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రామచందర్, కార్యదర్శులు ఈ చంద్రశేఖర్, తన్నీరు శ్రీనివాస్, కోశాధికారి ఆర్ వెంకటేశ్వర్లు, నాయకులు రఘు, విజయానందరావు, నాగవాణి, ఎర్రమిల్లి, రామారావు, అంజిరెడ్డి, గడ్డమిది అశోక్ తదితరులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.